మంత్రి కొప్పుల ఈశ్వర్ నెగ్గించుకున్నారు తన పంతం. వివేక్ కి టికెట్ దక్కకుండా చేయడంలో తిప్పారట చక్రం. ఇనుప నరాలు ఉక్కు కండరాలున్న 100 మంది యువకులనిస్తే ఈ దేశాన్ని మార్చి చూపిస్తాను అన్నాడు అలనాడు స్వామి వివేకానంద. నేటి రాజకీయాల్లో కొనసాగాలంటే ఇనుప నరాలు ఉక్కు లాంటి గుండె ఉండాల్సిందే అంటున్నారు కొందరు అభ్యర్థులు. ఆ మాట ఎవరు ఎందుకు అంటున్నారో తెలియాలి అంటే ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. ఈ రోజుల్లో ఎన్నికలను ఫేస్ చేయాలంటే ఉండాల్సింది డబ్బులో మందు మార్బలమో కాదట. వాటికంటే ముఖ్యమైనవి మరికొన్ని ఉండాలట. లేదంటే ఎన్నికల ఫలితం చూడడానికి కూడా మెమ్మెగలం అంటున్నారు కొందరు అభ్యర్థులు. ఈ రోజుల్లో ఎన్నికలను ఎదుర్కోవాలంటే ఇనుప నరాలు ఉక్కు లాంటి గుండె వాటితో పాటు ఐరన్ బాడీ ఉండాలని వారొక సూత్రీకరణ కూడా చేస్తున్నారు. ఇలా అనడానికి వారు చెప్తున్న కారణాలు కూడా ఒకంత సమంజసంగానే ఉన్నాయనుకోండి. ఒకప్పుడు ఎన్నికలను ఎదుర్కోవాలంటే స్థానికంగా కాస్త పలుకుబడి ఉన్న పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అయితే సరిపోయేది. తదుపరి రోజుల్లో ఆ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే గెలుస్తారనే నమ్మకం ప్రబలంగా ఉండేది. కాలం గడిచే కొద్దీ ఎన్నికల్లో డబ్బు మద్యం కూడా కీలక పాత్ర పోషించడం మొదలైంది. ఇప్పుడు ఇవి కూడా పాతబడిపోయాయి. తాజా పరిస్థితి కొత్త పాఠాలు నేర్పుతోంది. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి ఆరోగ్యం గట్టిదై ఉండాలి, ఐరన్ బాడీ ఉండాలన్నమాట. ఇందుకు ఆయన నేతలు చెప్తున్న కారణాలు కాస్త విచిత్రంగా ఉన్నా వాళ్ళ పాటలు కళ్ళారా చూసిన వారికి నిజమే సుమి అనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలంటే మినిమం 25, పార్లమెంట్ ఎన్నికలంటే కనీసం 50 కోట్ల రూపాయల బెట్టింగ్ తో సమానం. ఈ అంశంపై ఒక నాయకుడు విచిత్రమైన విశ్లేషణ చేశారు. నిజంగా ఇంత డబ్బు తీసుకుని ఏ పేకాటకో క్యాసినోకో వెళ్ళామంటే గంటలోనో 2 గంటల్లోనో అటో ఇటో తేలిపోతుంది. నెగ్గినోడు ఓడినోడు ఇద్దరు సర్దేసుకుంటారు. అదే ఎలక్షన్ లో బెట్టింగ్ చేస్తే అసలు నెగ్గుతామో ఓడతామో తెలియడానికే నెలలు టైం పడుతుంది. దీంతో పాటు మెంటల్ గాను ఫిజికల్ గాను రకరకాల ఒత్తిళ్లు, వీటికి తోడు నిద్ర ఉండదు, తిండి సహించదు, దాహం వేసేదైనా చల్లగా తాగుదామన్నా అరవడానికి గొంతు ఉండదేమో అన్న భయంతో మనసారా ఓ సోడా కూడా తాగలేం. ఎన్నికలకు ముందు ఓ 15 రోజులైతే 15 యుగాలతో సమానం. డబ్బు మందు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చయిపోతూ ఉంటాయి. అయినా ఎవడు కోపగిస్తాడో తెలియదు. ఏ క్షణంలో అయినా ఎవడి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంతా చేస్తే వాడికి 4 ఓట్లు ఉన్నాయో లేదో తెలియదు. ప్రతి వాడిని తోపు అనుకోవాల్సిందే. ఇలా తన రాజకీయ పరిజ్ఞానాన్నంతా కాచి వడపోసి చెప్పుకొచ్చారు ఆయన. మరో నేత అయితే మందు డబ్బులు పంపిణీ గురించి ఆసక్తికరమైన విషయాలు వల్లించారు. మందు డబ్బులు ఇవ్వకపోతే వెంటనే మన శిబిరం జనం లేక పలచబడిపోతుంది. అలాగని కావలసినంత సరుకు తెప్పిద్దామంటే ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు చెక్కింగ్లతో ఒకటే తంట. తీరా తెప్పించాక అవి పంచడం కూడా అంత సులువైన పని కాదు. రోజు అనుచరుల మంది తిరుగుతూ ఎవడి చేతికి ఎంత అందితే అంత నొక్కేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ మర్నాడు వచ్చి మన పక్కన నిలబడతారు. విషయం తెలిసినా అడగలేని దైన్యం. ఈ దెబ్బతో ఒక్కోసారి మనకు నమ్మకమైన వారిని కూడా అనుమానించాల్సిన దుస్థితి. మన బాధ కానీ కోపం కానీ అసహనం కానీ కొంచెం కూడా వ్యక్తం కాకుండా చూసుకోవాలి. అదొక నరకం. అదే నిజంగా ఏ జూదానికో వెళ్తే కాసేపట్లో గెలిచామో ఓడేమో తెలిసిపోతుంది. వస్తే సంతోషించవచ్చు, ఓడిపోతే కడుపారా ఏడవచ్చు. ఇక్కడ మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా స్పేస్ ఉండదు. అనుక్షణం చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. దాంతో దుఃఖాన్ని సైతం దిగమింగుకోవాలి. లోపల దుఃఖం పొంగుకొస్తున్నా పైకి మాత్రం నవ్వుతున్నట్టు నటించాలి. ఈ క్రాస్ రియాక్షన్స్ కి బుర్రలో నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తోంది ఒక్కోసారి. అసలు చిట్లకుండా ఎందుకున్నాయన్న విచిత్రమైన డౌట్ కూడా వస్తోంది అని నిర్వేదం వ్యక్తం చేశాడు ఆ నాయకుడు. మరో నేత తన బాధను చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో తంటాలు పడి ఆస్తులమ్మి సొమ్ములు తెచ్చి పంచాను. బ్లాక్ లో మందు రప్పించి సంతర్పణ చేశారు. ఇంత చేసిన ఎలక్షన్ ముందు 2 రోజుల పాటు ఫోన్ అనుచరులకు ఇచ్చేసి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లవలసి వచ్చిందని వాపోయాడు ఆ నేత. కొన్ని ప్రాంతాల నుంచి ఆటోలు వ్యాన్లలో ఓటర్లమంటూ వందలాది మంది వచ్చారు. మేము మీ ఓటర్లమే, మాకు డబ్బులు అందలేదు అంటూ ఒకటే గొడవ.
నిజానికి ఆ పేటకు డబ్బులు దండిగా పంపాం, అయినా వాళ్ళు మళ్ళీ మా మీద దాడికి వచ్చారు. కాస్త చదువుకున్న మధ్యతరగతి ప్రాంతాల వారు కూడా డబ్బులు అంటూ వచ్చేయడం నిజంగా వెన్నులో వణుకు పుట్టించింది. పైగా మేము మీ ఓటర్లం కాదా, మమ్మల్ని ఎందుకు అవమానిస్తున్నారని దబాయిస్తుంటే ఏం చెప్పాలో తెలియలేదు. అటు ఎలక్షన్ కమిషన్, ఇటు సంఘ సంస్కర్తల పేరుతో కొందరు ఎన్నికల్లో డబ్బులు పంచడం ఓటర్లను అవమానించడమే అని వాయించేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళేమో తమకు డబ్బులు ఇవ్వకుండా అవమానించారని గొడవ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితి చూస్తే మెంటలెక్కిపోయింది. పైగా వాళ్ళంతా మా ఓటర్లో కాదో తెలియదు, అప్పటికప్పుడు తెలుసుకోలేము. కొన్ని బ్యాచ్లు అయితే అదే వాహనంలో 4-5 నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థుల దగ్గరికి వెళ్లారు. వెళ్లే ముందు సదరు పార్టీ జెండా వాహనానికి తగిలించారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే మీడియాని పిలుస్తామంటూ గుమ్మంలోనే వీరంగం వేశారు. ఈ పరిణామం చూస్తే ఛీ ఏమిటి రాజకీయం అని వైరాగ్యం కలిగింది బాసు అంటూ ఆయన వాపోయారు. కొందరు వ్యక్తులు మీ అనుచరులం అంటూ హడావుడి చేసేస్తూ ఉంటారు. ఓ 1000-2000 ఆశిస్తున్నారనుకుంటే పర్వాలేదు, అబ్బే అన్నా నాకు 25 లక్షలు ఇవ్వు, మా పేటలో పంచాలి, నాకు ఒక ఆటో, అవసరమైనంత మద్యం కావాలి, మా పేటలో కుర్రోళ్ళు గొడవ చేసేస్తున్నారు అంటూ టార్చర్ పెడుతూ ఉంటారు. లాగి లంపకాయ కొట్టాలనున్నా అన్నీ అణుచుకొని అలాంటి వాళ్ళ బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది అంటూ ఆయన తన బాధని ఏకరువు పెట్టారు. ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఫలితం కోసం 40 రోజులు వేచి చూడాలంటే నరకం కనబడుతోంది. కాస్త నలతగా ఉందని డాక్టర్ని పిలిస్తే బీపీ మిషన్ తగిలించి ఒకటే కంగారు పడ్డాడు. ఇంత బీపీతో మీరు ఎలా నిలబడి ఉన్నారు సార్ అంటూ ఆశ్చర్యపోయాడు. షుగర్ అయితే ఏం తినకపోయినా రైజ్ అయిపోతుంది. మా గుండె చప్పుడైతే నిరంతరం మా చెవులకే వినబడుతోంది. అకస్మాత్తుగా కళ్ళు తిరుగుతున్నాయి. తిండి నీళ్లు కూడా సహించడం లేదు. పైగా ఓడిపోతే బంధుమిత్రుల్లో పరువు పోతుంది. పరిస్థితి ఎలా ఉందంటారు అని ఇంటి వాళ్ళు అడుగుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదు. చిచ్చి, ఈ బతుకు పగోడికి కూడా వద్దు సోదరా. నా వరకైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామన్నా వద్దు మహాప్రభుహో అని దండం పెట్టాలనిపిస్తోంది. ఇప్పుడు చెప్పు, ఈ ఎన్నికలు ఎదుర్కోవడానికి డబ్బు, మద్యమో, మంది మార్బలమో ఉంటే సరిపోతుందంటావా? ఖచ్చితంగా ఉక్కు నరాలు, ఇనుప గుండె ఉండి తీరాల్సిందే. ఇన్ని భరిస్తూ మళ్ళీ ఇంటింటికి కాలినడకన ప్రచారం చేయాలి. మండు టెండలో మొహం మాడిపోతున్నా నవ్వుతూ హారతులు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఐరన్ బాడీ ఉండి తీరాల్సిందే. వీటిలో ఏవి లేకున్నా అవుటే. ఏతవాత చెప్పొచ్చేదేమంటే ఎలక్షన్స్ ఫేస్ చేయడం కంటే జోదం, క్రికెట్ బెట్టింగ్ ఆడడం ఆరోగ్యపరంగా చాలా సేఫ్ అని తేల్చేశారా నాయకుడు. ఇదండి మొన్నటి ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థుల గోడు. పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ తర్వాత టీఆర్ఎస్ నేతలకి ఏ విషయంలో బెంగ పట్టుకుంది? మెజారిటీల విషయంలో గులాబీ బాస్ చెప్పిన మాటపై వారిలో ఎలాంటి చర్చ సాగుతోంది? తమ నియోజకవర్గాల పరిధిలో మెజారిటీ తగ్గితే ఏమవుతుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడటానికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. కౌంటింగ్ తర్వాత వారి భవితవ్యం తేలుతుంది. అయితే కౌంటింగ్ తేదీ దగ్గర పడే కొద్దీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరుగుతోంది. నిజానికి బరిలో నిలిచిన నేతలకు ఉండాల్సిన టెన్షన్ ఆల్రెడీ గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎందుకుంది అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. అక్కడికే వస్తున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత ఎంపీ అభ్యర్థులకు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థిగా ఎవరున్నా అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిందే అని నిర్మోహమాటంగా చెప్పారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీలు సాధించే విషయమై అందరూ దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపిక చేసిన అభ్యర్థులతో ఏమైనా విభేదాలున్నా ఎమ్మెల్యేలు సర్దుకుపోవాలని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలు కృషి చేశారు. కొందరు శాసనసభ్యులైతే తమ సొంత డబ్బులు వెచ్చించి మరీ ప్రచారాలు నిర్వహించారు. ప్రచారంలో వెనకబడితే గులాబీ బాస్ ఆగ్రహానికి గురవుతామనే భయమే వారిని అలా పరుగులెత్తించిందని చెప్పాలి. పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే కేంద్రీకృతమైంది. పోలింగ్ సరళిపై పార్టీ అగ్రనేతలు రివ్యూలు చేస్తున్నారు. అయితే పలు ఎంపీ స్థానాల్లో విపక్ష పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురైంది. ముఖ్యంగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు గట్టి పోటీ ఇచ్చాయనే అభిప్రాయం గులాబీ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా మెజారిటీలు మాత్రం తక్కువ ఉండే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో ఆయా పార్లమెంట్ స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంది. దీంతో
మిగతా అసెంబ్లీ స్థానాల్లో కంటే తమ నియోజకవర్గంలో కాస్త మెజారిటీ ఎక్కువ రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత రిలాక్స్ అవ్వాల్సిన ఎమ్మెల్యేలకు మెజారిటీల అంశం కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాట వాస్తవం. ఏబిఎన్ ఇన్సైడ్ లో చిన్న విరామం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడంతో ఎవరికి వారు తమకు అనుకూలంగా ఫలితాలు రాబోతున్నాయని చెబుతున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ ఓటింగ్ ను ప్రభావితం చేసిన అంశాలపై ప్రస్తుతం విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో సెంటిమెంట్, సానుభూతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలు వంటివి పాజిటివ్ ఓటుగా తమకు కలిసొస్తాయని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు, ఒక్కసారి తనకు ఛాన్స్ ఇమ్మని జగన్ అభ్యర్థించడం వంటివి తమకు కలిసొస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. అయితే వీటితో పాటు మరో ఫ్యాక్టర్ కూడా ఈ ఎన్నికల్లో బలంగా పనిచేసిందని కొంతమంది సీనియర్ అధికారులు విశ్లేషిస్తున్నారు. అదేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్కి కౌంటింగ్కి మధ్య 43 రోజులు తేడా ఉండడంతో రకరకాల ఊహాగానాలకి ఆస్కారం ఏర్పడింది. గ్రామాలు, పట్టణాలు, తాజాగా పోలింగ్ బూత్ల వారీగా కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పందాలు జోరుగా కాస్తున్నారు. కోస్తాలో ఈ గోల మరింత ఎక్కువగా ఉంది. సామాన్యులు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు అందరూ తమకు తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. ఓటింగ్ పెరిగినందుకు కారణాలు ఏమై ఉంటాయనే అంశమే అందరి మెదళ్లకు పదును పెడుతోంది. రెండు 2014 ఎన్నికల కంటే 2019 ఎన్నికల్లో సుమారు 14 లక్షల మంది మహిళలు అదనంగా ఓట్లేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది తమకు అనుకూలంగా జరిగిన ఓటింగ్ అని తెలుగుదేశం పార్టీ చెబుతుండగా చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఈ ఓటింగ్ జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. అయితే అధికార వర్గాల్లో మాత్రం మరో రకమైన చర్చ సాగుతోంది. వామ్మో, జగన్ బ్యాచ్ పట్టణాలు, నగరాల్లో అత్యధికంగా ఉంది అని సెక్రటేరియట్లోని కొందరు అధికారులు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వస్తే ఆయన అనుచర వర్గం పట్టణాలు, నగరాల్లో విజృంభిస్తుంది, అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది, అరాచకాలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఓ భావన ఏర్పడింది. అందుకే వారంతా జగన్కు వ్యతిరేకంగా ఓటేశారు అన్నది ఆయా అధికారుల తాజా విశ్లేషణ. ఏపీ ఎన్నికల్లో పోలింగ్ బూత్లలో బారులు తీరిన వారంతా తటస్థులని, ఏ ఎన్నికల్లో అయినా తటస్థులు ఎటు మొగ్గితే అటే ఫలితం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏ పార్టీకి ఉండే ఓట్లు ఆ పార్టీకి ఉంటాయి, కానీ తటస్థులే ఫలితాలను డిసైడ్ చేస్తారన్నది వారి వాదనలో ప్రధాన లాజిక్. జగన్ బ్యాచ్ ఎక్కడికక్కడ కాచుకుని ఉందన్న భయంతోనే తటస్థులు తమ వైపు మొగ్గారని తెలుగుదేశం నేతలు కూడా చెబుతున్నారు. ఎన్నికల ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరగడం, దానిపై పెద్ద ఎత్తున రాద్ధాంతం జరగడంతో పాటు ఈ హత్యకు చంద్రబాబే కారణమని జగన్ ఆరోపించారు. దీనిపై చంద్రబాబు కూడా ప్రతిస్పందించారు. జగన్ మనుషులే వివేకాను హత్య చేశారని బాబు వ్యాఖ్యానించారు. చివరికి ఈ వ్యవహారంపై సంయమనం పాటించాల్సిందిగా హైకోర్టు ఇరువురిని కోరింది. అప్పటికి బహిరంగ విమర్శలు తగ్గినప్పటికీ వివేక హత్య ప్రభావం జగన్ బ్యాచ్ పైన ఎక్కువగా ఉందని సెక్రటేరియట్లోని కొంతమంది అధికారులు విశ్లేషించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్యాచ్ లేదు, కానీ పట్టణాలు, నగరాల్లో ఓటు వేసిన వారంతా ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నారని అధికార వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ పరిణామాలతో పాటు వివిధ సర్వేల ప్రకారం పట్టణ, నగర ఓటర్లంతా తెలుగుదేశం వైపు మొగ్గారని, గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాన్ గాలి ఎక్కువగా వీచిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బ్యాచ్ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయబోతోందని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. లాజికల్గా చూస్తే ఇందులో వాస్తవం ఉందని మరో కింది స్థాయి అధికారి వ్యాఖ్యానించారు. అటు తెలుగుదేశం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి అంచనాలు వేసుకుంటున్నప్పటికీ అధికార వర్గాల విశ్లేషణ మాత్రం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఏబిఎన్ ఇన్సైడ్ లో స్వల్ప విరామం. కొప్పుల ఈశ్వర్ తన పంతం ఎలా నెగ్గించుకున్నారు? వివేక్ కు టికెట్ దక్కకుండా చేయడంలో ఆయన ఎలాంటి వ్యూహం అమలు చేశారు? అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రతీకారంపై కార్యకర్తల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఆసక్తికర కథనం మీకోసం.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు కోరుకున్నదే జరిగింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించాలని ప్రయత్నించిన కారణంగా మాజీ ఎంపీ వివేక్ కు పార్టీ టికెట్ దక్కకుండా చేయడంలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ప్రజా ప్రతినిధులు సఫలమయ్యారు. ఇందులో ప్రధాన భూమికి పోషించింది మాత్రం మంత్రి కొప్పుల ఈశ్వరే. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే వివేక్ వర్గానికి, మంత్రి కొప్పుల ఈశ్వర్ వర్గానికి అక్కడక్కడ కోల్డ్ వార్ సాగుతూ వస్తోంది. అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా వివేక్ వ్యవహరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా కొప్పుల ఈశ్వర్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలలో ఫోటోల విషయమై ఇరు వర్గాల కార్యకర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించే అంశంలో కూడా రోసరోసులు కొనసాగేవి. ఈ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికల నాటికి పెను తుఫానుగా మారింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో వివేక్ సోదరుడు వినోద్ కి టికెట్ లభించలేదు. దీంతో టీఆర్ఎస్ పెద్దలపై సోదరులిద్దరూ కినుకు వహించారు. చివరాఖరికి వినోద్ టీఆర్ఎస్ కి దూరమయ్యారు. వివేక్ మాత్రం అప్పటికి టీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే ఆ ఎన్నికల్లో తన అన్న గెలుపు కోసం వివేక్ తెర వెనక చక్రం తిప్పారన్న వార్తలు హల్చల్ చేశాయి. దీనికి తోడు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమి కోసం ప్రత్యర్థులకు సహకరించారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే పెద్దపల్లి పరిధిలోని ఎమ్మెల్యేలంతా తమ ఓటమికి వివేక్ శత విధాల ప్రయత్నించారంటూ టీఆర్ఎస్ పెద్దలకు ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండే కొప్పుల ఈశ్వర్ లాంటి నేతకి 400 మాత్రమే మెజారిటీ రావడం ఆయన అనుచరులకు మింగుడు పడలేదు. ఈ పరిణామానికి వివేక్ నడిపిన మంత్రాంగమే కారణమని, తనను ఓడించేందుకు డబ్బులు పంపిణీ చేశారని కొప్పుల బలంగా నమ్ముతూ వచ్చారు. దీనికి సంబంధించి కొన్ని ఆడియో రికార్డులు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను వివేక్ అనుచరులు ఖండిస్తూ వచ్చారు. కొప్పుల సన్నిహితులైన వ్యక్తుల నిర్వాకం వల్లే ఆయనకి ఆ పరిస్థితి వచ్చిందన్నది వారి ఆరోపణ. ఇలా ఈ రచ్చ జరుగుతుండగానే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. దీంతో వివేక్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కొప్పుల ఈశ్వర్ కు లభించింది. ఎలాగైనా వివేక్ కు ఎంపీ టికెట్ దక్కకుండా చేయాలని ఈశ్వర్ ప్రయత్నాలు చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో తరచూ సమావేశాలు నిర్వహించారు. వాళ్లు కూడా ఈశ్వర్ మాటకు సరే అన్నారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద సార్కు అసలు కథ వివరించారు. ఈసారి ఎన్నికల్లో వివేక్ టికెట్ ఇస్తే ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని, పార్టీలో కింది స్థాయి కార్యకర్తల మాట కూడా అదేనని బాస్ కేసీఆర్ కు నూరిపోశారు. అంతేకాదు కేసీఆర్ మనసుకు తాకేలా ఓ వినతి పత్రాన్ని కూడా రూపొందించి దానిపై 7 నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో సంతకాలు చేయించి సమర్పించారట. ఫైనల్ గా మీరు ఏం చెప్తే అదే, మీ మాట కట్టుబడి ఉంటామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారట. వివేక్ కు టికెట్ రాకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్న క్రమంలోనే ఆయన కూడా తన అభ్యర్థిత్వం కోసం అంతే గట్టిగా లాబియింగ్ చేశారట. అయినా ఎమ్మెల్యేల వైపే అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ మొగ్గు చూపారు. వివేక్ స్థానంలో వెంకటేష్ నేతకానిని పార్టీ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో వివేక్ ఆశలు నీరుగారిపోయాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివేక్ తమని దెబ్బతీయాలని చూస్తే అందుకు ప్రతిగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈశ్వర్ సహా మిగతా ఎమ్మెల్యేలు ఆయన టికెట్కి ఎసరు పెట్టారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. తన రాజకీయ ప్రస్థానంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈశ్వర్ తొలిసారి ఒక వ్యక్తిపై ప్రతీకారానికి దిగారన్న చర్చ కూడా జరుగుతోంది. ఇంతటి సాహసానికి ఈశ్వర్ పూనుకున్నారంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో అర్థమవుతోందంటున్నారు కార్యకర్తలు. కాకపోతే వివేక్ అండ ఉండడంతో కొంతమంది పార్టీ నేతలు తటస్థ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటు ఈశ్వర్ దగ్గరికి వెళ్ళలేక, అటు వివేక్ దగ్గరికి వెళ్ళలేక డోలాయమాన స్థితిలో పడ్డారు. వీళ్ళ విషయంలో మంత్రి ఈశ్వర్ ఏ వైఖరి అవలంబిస్తారో చూడాలి. ఇదండి ఇవాల్టి ఇన్సైడ్. రేపు మరిన్ని ఆసక్తికర కథ